తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు February 1st అండ్ ప్రతి ఒక్కరు కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల్ సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో దాని గురించి చాలా ఈగర్గా అసలు దాని మీద ఎంత పన్ను పడుతుంది, మనకి తగ్గిందా లేదంటే పన్నులు పెరిగాయా, మనకి లాభం ఉందా, అట్లీస్ట్ ఈ బడ్జెట్తో అయినా మనం కొంచెం రిలీఫ్ అవుతామా, ఎస్పెషల్లీ బిజినెస్ వాళ్ళైతే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ హైలైట్స్ ఏంటి సార్? ఇవాళ నేను నిజంగా అంటున్నాను, మన భారతీయులకు అందరికీ ఒక పెద్ద పండగ. నిజంగా పండగ సెలబ్రేట్ చేసుకోవాల్సిన రీజన్ ఉంది కాబట్టి చెప్తున్నా. అసలు బడ్జెట్ వచ్చే ముందు వరకు అంటే ఒక గంట ముందు వరకు కూడా 11 గంటలకి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు లోక్సభలో ఈ ప్రస్తావన పెట్టారు. సో ఈ బడ్జెట్ ప్రపోజల్ ఏదైతే ఉండిందో ఆ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా అందరూ ఊపిరిని లిటరల్గా అసలు ఊపిరి తీసుకోవడం కూడా కొంతమంది దే స్కిప్ దర్ బ్రెత్ అనమాట. అంటే అంత భయంతో ఈసారి ఏం తల మీద తలనొప్పులు రాబోతున్నాయో, ఎన్ని కష్టాలు రాబోతున్నాయో, ఆల్రెడీ మనం ఈ ఉన్న కష్టాలే తట్టుకోలేకపోతున్నాము. అసలు మిడిల్ క్లాస్ వాడు ఉండాలా, చనిపోవాలా, లేకపోతే ఏం చేయాలి అన్న ఒక ప్రశ్న అనేది అందరి ఫేస్ మీద ఉండేది, ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. నిజంగా నేను అంటున్నాను, ఒక్కసారి స్పీచ్ స్టార్ట్ అయిన తర్వాత స్లోలీ 1 by 1 దాదాపు 75 పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఆ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్లో కూడా నేను చాలా కరెక్ట్గా ప్రతి సామాన్యుడికి, ప్రతి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, నార్మల్ మిడిల్ క్లాస్ కానివ్వండి, ఆర్ హయ్యర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త మన కేంద్ర ప్రభుత్వం ఈ రోజున చెప్పడం జరిగింది. అది మీ అందరి వరకు నేను తీసుకొస్తున్నాను. సో దీన్నే అంటారు డీకోడింగ్ ద బడ్జెట్. సో ఈ బడ్జెట్ని మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో డీకోడ్ చేయబోతున్నాము. మీ ఫ్యూచర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026 బడ్జెట్ వచ్చే వరకు ఈ సంవత్సరం మొత్తంలో మీకు ఎంత లాభం జరగబోతుంది, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ రాబోతుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా అవసరమైతే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ బడ్జెట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటిని మీరు కమెంట్స్ రూపంలో కానివ్వండి, ఆర్ మాకు మెయిల్ రూపంలో, లేదా మాకు కాల్ చేసి కూడా, ఆర్ వాట్సాప్ మెసేజ్ కూడా చేసి అడగచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ రోజున ఇండియాలో ఫస్ట్ బడ్జెట్, ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్, ఫస్ట్ బడ్జెట్ అని చెప్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరంలో కొత్త ప్రభుత్వం అనేది రావడం జరిగింది. గత సంవత్సరంలో 2024లో మేలో ఎలక్షన్స్ జరిగాయి, జూన్లో రావడం జరిగింది. జూలైలో ఒక 6 నెలలకు సరిపడే ఒక ఇంటరిమ్ బడ్జెట్ లాంటిది ఇచ్చారు. కానీ ఫుల్ అండ్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ అంటే ఇవాళ మొదటిసారి ఇవ్వబడింది, అండ్ విత్ గుడ్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రేట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్. ఏంటో సర్ప్రైజ్ చెప్పనా? ముందే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఫైనాన్సెస్ చాలా కష్టంగా ఉన్నాయి, ఈఎంఐస్ కట్టుకోలేకపోతున్నాము, సేవింగ్స్ లేవు, అప్పులు పెరిగిపోతున్నాయి, ఫ్యూచర్ ప్లానింగ్ లేదు, పెట్టుబడి లేదు, అసలు ఏమీ లేకుండా అయిపోయిందండి ఒక సామాన్యుడికి. కానీ ఈ రోజున ఫస్ట్ మీకు ఒక శుభవార్త చూపిస్తా. ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇస్, ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రతిసారి మాట్లాడతారు ప్రతి సంవత్సరం, కానీ ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ లో రిఫార్మ్స్ గురించి కూడా మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటి, అది మనకి ఎలా బెనిఫిట్ అవ్వబోతుంది చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నో ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు ది ఇన్కమ్ ఆఫ్ 12 లక్షలు, 12 lakhs. అంటే మీరు సంవత్సరంలోనా లేదంటే సంవత్సరంలో 1 నెలలోనా 12 లక్షల లోపల మీరు సంపాదిస్తే మీరు నయా పైసా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇదొక శుభవార్త. దీనికి ఇంకొక డీకోడెడ్ వర్జన్లో ఇంకొక వీడియోలో కూడా నేను చెప్పబోతున్నాను, అది కూడా జాగ్రత్తగా చూడండి. నౌ లెట్స్ కమ్ టు ది సెకండ్ పాయింట్. ఓకే, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ని ప్రవేశపెట్టారు లోక్సభలో, టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. అంటే ఇవాళ ప్రపోజల్ ఇచ్చారు, దాన్ని బిల్లు రూపంలో తయారు చేసేసి ఓట్ అనేది తీసుకుంటారన్నమాట. ప్రతి లోక్సభ ఎంపీ కానివ్వండి, రాజ్యసభలో అక్కడున్న ఎంపీస్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఓట్ వేస్తారనమాట ఈ బడ్జెట్ పాస్ అవ్వడానికి. నా న్యూ బిల్ విల్ బి హాఫ్ ఆఫ్ ద ప్రెసెంట్ లా ఇన్ టర్మ్స్ ఆఫ్ చాప్టర్స్ అండ్ వర్డ్స్. అంటే అర్థం ఏంటంటే న్యూ బిల్ ఏదైతే పెట్టబోతున్నారో, అంటే ఇంతకు ముందుకు మనకు 2 kinds ఆఫ్ అంటే వన్ కైండ్ ఆఫ్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అనేది ఉండేది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజిమ్ తీసుకొచ్చారు, దాన్ని అంటారు న్యూ ట్యాక్స్ రిజిమ్లో. అయితే ఈ 12 లక్షలు మీరు ఏదైతే చూస్తున్నారో, ఈ రాయితీ మీకు కావాలి అంటే, ఈ ట్యాక్స్ రిబేట్ మీకు కావాలి అనుకుంటే అప్ టు 12 lakhs వరకు మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్కి షిఫ్ట్ అవ్వాలి, మైగ్రేట్ అవ్వాలి. అది మీరు ఎవరైతే ట్యాక్స్ కన్సల్టెంట్ ఉన్నారో లేదా మీ చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారో వాళ్ళు మీకు తెలియజేస్తారు ఆ మాట, ఎలా మీరు ఆ డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేయాలి. నౌ కమింగ్ టు ది TDS on senior citizens
1+ lakh ఆన్ ఇంట్రెస్ట్. అంటే సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్, ఎవరైతే మన ఇంట్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారో ఆర్ 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారో మన పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ గవర్నమెంట్ ఒక మంచి స్వీట్ కబురు చెప్పింది. అదేంటంటే మీకు ఇలాంటి దాని మీద ఇంట్రెస్ట్ అనేది మీకు ఉండదు అండ్ దీంట్లో మీకు టీడీఎస్ ఉంటుంది, అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారనమాట. దాంతోపాటే టీడీఎస్ ఆన్ రెంట్ 6+ lakh, అంటే సంవత్సరానికి ఎవరి రెంట్ అయితే ఇంటి కిరాయి కడుతున్నారు కదా అది 6 లక్షలు లేదా 6 లక్షలు దాటితే దాని మీద టీడీఎస్ ఉంటుంది మీకు. అంటే ఏం చేయాలి అంటే ఎగ్జాక్ట్లీ టెనెంట్ ఎవరైతే రెంట్ కడుతున్నారో ఓనర్కి వాళ్ళు ఏం చేయాలి అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ ముందే ట్యాక్స్ కట్ చేసి రెంట్ అమౌంట్ అనేది ఓనర్కి కట్టాలి. సో దట్ ఈస్ వన్ ఇంప్రూవ్మెంట్. ఇందులో ఏంటంటే నెక్స్ట్ 5 years వరకు యూ కెన్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ద పాస్ట్ 4 years. యాక్చువల్లీ ఇట్స్ నాట్ 5 years. అంటే ఇంతకుముందు ఎలా ఉండేనంటే మీరు గత 3 సంవత్సరాల వరకు ఒక ట్యాక్స్ అనేది కట్టేసేసి ఒక కొత్త ట్యాక్స్ రిజ్యూమ్లోకి మీరు రావడం జరిగేది అనమాట. ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వము ఇంకొక అడిషనల్ ఇయర్ కూడా ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే 3 years వరకే మీరు ట్యాక్స్ ఎలా కట్టాలో అనేది మీరు సీఏకి చెప్తే చేసి పెట్టేవారు. ఇప్పుడు మీరు 4 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ కట్టడం అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నా సెకండ్ పాయింట్ ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇది చాలా ఇంపార్టెన్స్ రీచ్. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశము $5 trillion ఎకానమీ కోసం పరిగెడుతుంది కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో త్వరగా మీకు చెప్తా. సో ఫోకస్ ఆన్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అండ్ మిడిల్ క్లాస్ స్పెండింగ్ అండ్ బడ్జెట్ ఎయిమ్స్ టు యాక్సిలరేట్ గ్రోత్ అండ్ అన్లాక్ పొటెన్షియల్. అంటే ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ వచ్చారో నరకాన్ని అనుభవించారు కదా వాళ్ళందరి పైన ఇక్కడి నుంచి ఈ సంవత్సరం నుంచి ప్రతి క్వార్టర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫోకస్ ఆఫ్ గ్రోత్ గురించి ఎక్కువగా ఆలోచించబోతున్నారు. సో దట్ అవసరమైతే రాబోయే 3 నెలల్లో ఆర్ 6 నెలల్లో అవసరమైతే మిడిల్ క్లాస్ కోసం ఇంకొక గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. ఎందుకంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాబట్టి. ఓకేనా? నౌ కమింగ్ టు ది అదర్ థింగ్, రిఫార్మ్స్ అండ్ టాక్సేషన్, అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, ఫైనాన్షియల్ సెక్టర్, పవర్ అండ్ రెగ్యులేషన్స్. ఈ విషయము మన ప్రేక్షకులు చాలా ఇంపార్టెన్స్ దిశ. ఫైనాన్షియల్ సెక్టర్ అంటే బ్యాంక్స్, మీకు ప్రైవేట్ కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే లోన్స్ ఇస్తాయో అవన్నీ లోన్స్ కూడా మీరు ఎంత ఈజీగా తెప్పించుకోగలుగుతారో ఆ విషయం కూడా ఇందులో మీకు డీటెయిల్గా నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంతకుముందు చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే నాకు 2 lakhs పైన రెవెన్యూ లేనప్పుడు ఆర్ ఇన్కమ్ లేనప్పుడు ఆర్ ఉన్నవాళ్ళు కూడా 2 lakhs లోపల చూపించుకోవడం కానివ్వండి ఇవన్నీ భయపడుతూ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ధైర్యంగా 12 లక్షల వరకు ప్రతి సంవత్సరం చూపించుకోవచ్చు, మీకు ట్యాక్స్ అనేది ఉండదు. సో కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేస్తున్నారు. నా కమింగ్ టు ది అదర్ ఇంపార్టెంట్ థింగ్, సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్ట్అప్స్. ఇక్కడ ఎవరెవరైతే కరెంట్లీ రన్ చేస్తున్న చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఎంఎస్ఎంఈస్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంతోపాటే స్టార్ట్అప్స్. అంటే వీళ్ళందరికీ కూడా ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, MSME క్లాసిఫికేషన్ ఆర్ లిమిట్స్ ఇంక్రీజ్ టు 2.5x. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇంతకు ముందుకు మీకు ఓన్లీ లెస్ దెన్ 2.5x ఉండేది, ఇప్పుడు 2.5x. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1 కోటి కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తే ఇప్పుడు మీకు 2.5 కోట్ల వరకు వాల్యుయేషన్ వస్తుంది. దాంట్లో ఏంటంటే కంప్లీట్గా మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ లోన్స్కి అప్రోచ్ అవ్వచ్చు, బికాస్ దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ ఫర్ MSME. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్, అది దాంట్లో డైరీ ఫార్మ్ వాళ్ళ కోసం. నా కమింగ్ టు ది ఫండ్ ఆఫ్ ఫండ్స్, స్టార్ట్అప్స్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 10,000 కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. ఒకవేళ ఎవరైతే మంచి మంచి ఎంఎస్ఎంఎస్ సెలెక్ట్ అవుతాయో లోన్స్ కోసము, స్టార్ట్అప్ సెలెక్ట్ అవుతాయో వాళ్ళందరికీ కూడా ఈ 10,000 కోట్ల కైండ్ ఆఫ్ బడ్జెట్ ఏదైతే ఉందో అందులో నుంచి లోన్స్ ఇవ్వబడతాయి అనమాట. దట్స్ అ వెరీ గుడ్ న్యూస్. నా కమింగ్ టు ది క్రెడిట్ గ్యారంటీ కవర్. మీకు గుర్తుందా సరీష, మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము, అందులో CGTMS ఒకటి చేసాము, PMEGAPE చేసాము. అంటే ఆ 2 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్స్ లో మీకు ఇప్పుడు క్రెడిట్ గ్యారంటీ ఎంఎస్ఎంఈస్ కి చాలా ఎక్కువగా ఎన్హాన్స్ చేయబోతున్నారు. ఆ ఎన్హాన్స్మెంట్ లిమిట్ ఏంటో మీకు బ్యాంక్స్ తెలియజేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ లో బిల్ పాస్ అవబోతుంది. అగ్రికల్చర్, మన రైతన్నలకి చాలా మంచి కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ ఇచ్చారండి. ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పండి. ఎందుకంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ ఏదైతే ఇంతకు ముందు మీకు ఓన్లీ 3 లక్షల వరకు ఇస్తుండే, ఇప్పుడు ఇది పెంచేసి 5 లక్షలు చేశారనమాట. సో 5 lakh రూపీస్, అంటే ఎవరైతే పాత కిసాన్ కార్డ్ క్రెడిట్ కార్డు ఉన్నా ఆర్ కొత్తది తీసుకోవాలనుకుంటున్నా వాళ్ళందరికీ కూడా 5 లక్షలు వితౌట్ ఎనీ కొలాటరల్. ఓకేనా? సో దట్స్ అ బ్యూటిఫుల్ గుడ్ న్యూస్. 5-year మిషన్ టు ప్రమోట్ కాటన్ ప్రొడక్షన్, ఇది కాటన్ ఎవరైతే గ్రో చేస్తున్నారో వాళ్ళందరి కోసం. ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ ఇన్ పల్సెస్ విత్ 6-year ప్లాన్, అంటే ఎవరైతే పప్పులు లాంటివి ఇవన్నీ గ్రో చేస్తారు కదా, మిల్లెట్స్,
వాళ్ళందరి కోసము ఒక 6-year ప్లాన్ క్రియేట్ చేశారు. అందులో వీళ్ళందరికీ కూడా చాలా సహాయం కాబోతుంది. ఆ డీటెయిల్స్ అన్ని మనకు సిడ్బీ కానివ్వండి, అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాంతోపాటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, వాళ్ళందరూ కూడా ఈ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అడగచ్చు. నౌ వెరీ ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. అందరూ ఒకటే బాధపడుతున్నారు, శిరీష నా దగ్గర ఒక చిన్న క్వాలిఫికేషన్ ఉంది, చిన్న జాబ్ ఉంది, కానీ నేను ఒక పెద్ద శాలరీస్ పొందాలి అనుకుంటే నా దగ్గర స్కిల్స్ నేను ఎలా డెవలప్ చేసుకోవాలి? వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక న్యూ స్కీమ్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీ కోసము ఒక దాదాపు 22 లక్షల జాబ్స్ ప్రొవైడ్ చేయబోతున్నారు అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరందరూ కూడా స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద స్కిల్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేయబోతుంది. అందులో మీరు అతి త్వరలో మీరు అడ్మిషన్ తీసుకోండి. సో దట్ మీ శాలరీస్ ఇప్పుడు ఏదైతే శాలరీ ఉందో దానికి కనీసం మీరు 2 మీరు పెంచుకోవచ్చు. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. నా కమింగ్ టు ది అదర్ మెడికల్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐఐటి ఇన్స్టిట్యూట్స్ పెంచబోతున్నారు. అండ్ 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అంటే సేమ్ ఒక ఇంక్యుబేటర్స్ అనమాట. ఇంక్యుబేటర్ అంటే ఏంటంటే మీరు ఒక స్టార్ట్అప్ కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఈ ల్యాబ్స్లో సపోర్ట్ ఇవ్వబడతాయి. నా వెరీ ఇంపార్టెంట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. సిటీలో ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది? కార్స్ డే బై డే అసలు నడిచే వాళ్ళకి చోటు లేకుండా కార్స్ అండ్ బైక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం లేకుండా 1 lakh crore అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు. ఇందులో ఏంటంటే ప్రతి సిటీకి ఒక గ్రోత్ హబ్ పెట్టబోతున్నారు. సో ఈ గ్రోత్ హబ్లో ఏంటంటే ఆల్ దట్ సిటీ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దట్. అందులో ఎలాంటి కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అనేది మాత్రం మనకు ఒకసారి ప్రెస్ రిలీజ్ వచ్చేది ఉంది. ఆ ప్రెస్ రిలీజ్ వచ్చాక నేను మీకు ఐ విల్ బి డూయింగ్ అనదర్ వీడియో స్పెషల్లీ ఫర్ దిస్ ఇన్ఫ్రా అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ శిరీష. లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ప్రీమియమ్స్ అనేది చాలా ఎక్కువ ఉండే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొన్నటి దాకా ఫారిన్ కంపెనీస్ కి ఓన్లీ 74% వరకే ఇన్వెస్ట్మెంట్ కి పర్మిషన్ ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వము ప్రీమియమ్స్ తగ్గితే సామాన్యుడికి చాలా సహాయం అవుతుందని చెప్పేసి 100% ఎఫ్డిఐ లిమిట్ తీసుకొచ్చారు. 100% అంటే దీనివల్ల ఏంటంటే బయటి నుంచి డాలర్ రూపంలో మన ఇండియాకి కరెన్సీ వస్తే ఏమవుతుందంటే మన దగ్గర ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా డబ్బు వచ్చేస్తుంది. డబ్బులు రావడం వల్ల ఏంటంటే వీళ్ళందరూ మంచి మంచి పాలసీస్ తీసుకొస్తారు. పాలసీస్ తీసుకురావడం వల్ల ఏమవుతుంది, ఆ టైంలో మీకు ప్రీమియం అనేది తగ్గుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఫ్యామిలీ కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ప్రతి సంవత్సరం దాదాపు 40,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది ఫర్ 1 year. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫండింగ్ రావడం వల్ల ఏంటంటే పాలసీ ప్రీమియమ్స్ తగ్గితే ప్రతి సామాన్యుడు వాళ్ళ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈరోజు బడ్జెట్లో చూసుకుంటే చాలా మంచి గుడ్ న్యూస్ వచ్చిందని చెప్తాను. ఇలాంటి వాటి ఫ్రెష్ అప్డేట్స్ ఇంకా నెక్స్ట్ వీక్లో ఎలాగైతే లోక్సభలో కొత్త బిల్ రాబోతుంది కదా, దాని తర్వాత ఫ్రెష్ అప్డేట్స్ కూడా నేను మీ దాకా తీసుకొస్తూ ఉంటాను. వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్ సర్కిల్, మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే అందరికీ సహాయం చేయండి ఈ వీడియో ఫార్వర్డ్ చేసి. గ్రేట్ సార్. అండ్ ఒకసారి మనం చూస్తే ఈ బడ్జెట్ అన్నది కూడా అందరికీ కూడా ఒక లాభదాయకంగానే తీసుకువెళ్తుంది అని అనిపించింది. నో డౌట్. అండ్ ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.